అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈ సమస్యల వలయంలో ఈరోజు తెలంగాణ ఉంది. తెలంగాణ భవిష్యత్ అంధకారంలో మారబోతా ఉంది. ఈరోజు మన ఎడ్యుకేషన్ సెగ్మెంట్ ఉంది. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాడు కాంగ్రెస్ పార్టీ. ఇంటర్నేషనల్ స్కూల్ దేవుడెరుగు, కొత్త స్కూల్ కట్టడం దేవుడెరుగు. ఉన్న స్కూల్లో కూడా రంగులేసే పరిస్థితి ఉండదు ఈ ప్రభుత్వం రానున్న రోజులు. ఉన్న స్కూళ్ళు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో రంగులేయడము, ఏదైనా ఫర్నిచర్ విరిగిపోతే రిపేరింగ్ చేసుకోవడము, టాయిలెట్స్ పాడైతే టాయిలెట్ పాడు చేసుకోవడం బాగా చేసుకోవడము, టాయిలెట్ శుభ్రం చేసుకోవడం కావాల్సినటువంటి కెమికల్స్ ఇవ్వడము, ఇది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. కొద్ది గొప్ప మనకు హైదరాబాద్ ఉంది కాబట్టి బతికిపోతాం. హైదరాబాద్ నుంచి కొంత రెవెన్యూ వస్తుంది. కానీ ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చినప్పుడు, ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు ప్రజలను ఉన్నది లేనిది ఉన్నది చెప్పి మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళని ఈరోజు అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి అది. ఏమైనా చెప్తాం, చందమామని తెచ్చి మీ ఇంట్లో ఇస్తా, కానీ నాకు ఓటేస్తే చాలు అన్నట్టుగా ఈ 2 పార్టీలు కూడా పోటీలు పడి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తా ఉన్నారు. ఉదాహరణకు మీరు టీచర్లు ఉన్నారు, మీకు ఎంత జీతం వస్తుంది, మీ జీతంలో ఈ నెల ఎంత వస్తుంది, వచ్చే ఖర్చు ఏంటో ఇంట్లో ఉన్నటువంటి మీరే కాదు, ఏ కుటుంబ పెద్ద మిడిల్ క్లాస్ కావచ్చు లేకపోతే రైతు కూలీ కావచ్చు, తనకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలా, అవసరమైతే ఎంత అప్పు తెచ్చుకోవాలా, ఇదంతా కూడా లెక్క ఉంటుంది. కానీ ప్రభుత్వాలు నడిపెట్టున్నారు, కోట్ల మంది బ్రతుకులు వాళ్ళ చేతిలో ఉంటాయి. ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ వీళ్లకు ఆలోచన లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి 5 సంవత్సరాల ఈ సంవత్సరము బడ్జెట్ పెట్టే ముందు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు తీసుకోవాలి, ఈ అప్పు ఎట్లా తెరచాలి, ఇప్పుడు ఉన్నటువంటి అప్పుకు వడ్డీ ఏ రకంగా కట్టాలి, ఈ పథకాలు ఏ రకంగా అమలు చేయాలి, ఉద్యోగస్తుల జీతాలు ఎవరు ఇవ్వాలి, టీచర్ల జీతాలు ఎవరు ఇవ్వాలి, జీతాల డిఏలు ఎవరు ఇవ్వాలి, రిటైర్మెంట్ ఎంతమంది అవుతారు, వాళ్ళకి ఎంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఏది కూడా కల్పన లేకుండా, ప్లానింగ్ లేకుండా, క్యాలిక్యులేషన్ లేకుండా ఇష్టారాజ్యంగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈరోజు ఈ ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఇది ఎక్కువ కాలం నడవదు. ఈరోజు పాకిస్తాన్ పని ఏమైపోయింది, శ్రీలంక పని ఏమైపోయింది, హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఏముంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిస్థితి ఎక్కువ, తెలంగాణ పరిస్థితి అంతే వచ్చింది. 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఆదాయం ఎంత, తెలంగాణ ఖర్చు ఎంత తీస్తే ఆదాయం మిగిలేది కొద్దిగా, మిగులు బడ్జెట్ ఉండేది. మనకు వచ్చినటువంటి ఆదాయం ఖర్చు పెట్టిన తర్వాత మనకు మిగులు బడ్జెట్ ఉండేది సుమారు 3,500 కోట్ల రూపాయలు. అటువంటి తెలంగాణ రాష్ట్రము ఈ 10 సంవత్సరాల తర్వాత వెనుకకు తిరిగి చూస్తే ఈరోజు సుమారు 9 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు అప్పయింది. మనం ఎక్కడ పోయిందంటే ఏమీ తెలియదు. స్నో పౌడర్కు ఖర్చు పెట్టారు, అంతా కూడా తాగి తందనాలు ఆడారు, దోచుకున్నారు. అసెట్ క్రియేషన్ అని పేరు చెప్పి, అసెట్ క్రియేషన్ కాదు, చూశారు కదా అసెట్ క్రియేషన్, కాళహస్తి ప్రాజెక్ట్ ఏ రకంగా, మేడిపల్లి డ్యామ్ ఏ రకంగా అయిందో మనం చూసాం. కాబట్టి ఈరోజు వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా భిన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆదాయానికి ఖర్చుకు పొందడం లేకుండా ఉంది. ఇది నేను 5 సంవత్సరాలు ఉంటే సరిపోయాయి, నా పార్టీ అధికారంలోకి వస్తే సరిపోతుంది, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ఈ వచ్చే పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, ఈ గ్రామాల పరిస్థితి ఏమైనా పర్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే నష్టపోయేది పేదవాడు, మధ్యతరగతి ప్రజలు, ఇబ్బందులకు గురయ్యేది వాళ్ళు. ఎందుకంటే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ఇది ప్రధానమైనటువంటి వ్యవస్థ. ఈ ప్రభుత్వ ఆధారం నడిచేటువంటి వ్యవస్థల మీదనే ఆధారపడి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జీవితాలు కొనసాగుతాయి. ఈ 2 వ్యవస్థలు దెబ్బతింటే, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఎక్కువగా నష్టపోయేది పేదవాడు. అప్పర్ క్లాసెస్ ఏదో రకంగా బతుకుతారా,
వాళ్ళ సేవింగ్స్ ఉంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది, బతుకుతారు. కానీ దెబ్బతినేది వీళ్ళే. అటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది.